వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఈ మనిషి ఏంటండి ఇన్ని కళా పోషణలతో ఉన్నారు. మిమిక్రీ ఆర్టిస్ట్ చేస్తారంట, ఆర్టిస్ట్గా ఉంటారంట, మళ్ళీ సాంగ్స్ రివర్స్లో పాడతారంట. ఇదెక్కడ ఆర్టో నాకు అర్థం కావట్లేదు. మరి ఇంకెన్ని కళలు ఉన్నాయో. మన ముందు సంపత్ కుమార్ గారు ఉన్నారు, మిమిక్రీ ఆర్టిస్ట్. అడిగి ఆయన ఉన్న కళా పోషణలు అన్నీ బయటికి లాగేద్దాం అనమాట. ఎలా ఉన్నారని సంపత్ గారు? నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇన్ని కళా పోషణలు ఎలా అసలు అనుకుంటారు, కానీ వాయిస్ మాడ్యులేషన్స్ చేంజ్ చేసి మిమిక్రీ చేయడం కష్టమే. సాంగ్ రివర్స్లో పాడతారంట, అది అసలు అదేలా పాసిబుల్? సో రివర్స్ గేర్ సింగింగ్ అంటారు దాన్ని. సో ఒక పాటలోని పదాలని చెప్పేసి రివర్స్లో పాడడం అది. సో పేరడి గురుస్వామి గారు యాక్చువల్ స్టార్ట్ చేశారు దీన్ని. సో వారి తర్వాత నాకు తెలిసి రివర్స్ గేర్ సింగింగ్ పాడేది నేనే. మీరు మీ తమ్ముడితో పాటు వచ్చినట్టున్నారు. సో వీడు వచ్చాడు, ఎవడరా నువ్వు, నన్ను కిడ్నాప్ చేసావు నువ్వు. వీడికి అప్పుడప్పుడు ఏంటంటే బ్రెయిన్ పని చేయదు అనమాట. సో ఒక్కోసారి కొడుతుండాలి. సో కిడ్నాప్ చేసిన అని చెప్పేసి అన్నాడు. యాక్చువల్ ఇంటర్వ్యూ అని చెప్పేసి తీసుకొచ్చాను ఇక్కడ, మర్చిపోయినట్టు పాపం. ఓకే, సో మనం ఇక్కడికి ఇంటర్వ్యూ కోసం వచ్చాం. అవునా, నన్ను కిడ్నాప్ చేసిన రోజు నేను వేసేస్తాను. సరే ఓకే. సో ఇంకేం లేదండి, చిన్న డిప్ప మీద ఒకటి ఇవ్వాలి. బుల్రాజ్ వచ్చాడు. గురు బాగున్నావు, ఇంటర్వ్యూకి అని చెప్పినా కదా వచ్చాము ఇంటర్వ్యూకి. సో ఇంటర్వ్యూకి వచ్చాం ఆల్రెడీ మనం ఇక్కడ. సో భవ్య గారు ఉన్నారు ఇక్కడ. సో భవ్య గారు కూడా ఇంటర్వ్యూ తీసుకుంటారు. పేరేంటండి మీ టిల్లు? టిల్లు. పేరు డీజే టిల్లు. మచ్చా నమస్తే, ఎట్లున్నావు టిల్లు? గురు అమ్మాయి బందర్లోడ్లా ఉంది. బందర్లోడ్లా ఉంది కదా నాకు. సో నువ్వు టిల్లు కదా, తన పేరు ఏమనుకుంటున్నావు? నేను టిల్లు అయితే రాధికనే. టిల్లు స్క్వేర్ క్యూబ్ అన్ని మొత్తం ఉన్నట్టున్నాడు కదా. అమ్మాయిలను చూడంగానే ఫుల్ ఫ్లడ్ చేస్తున్నాడు. నా నేచర్ అంతే, నేను పశుపతి వచ్చిండా? సో మొత్తానికి మీకు ఈ రకమైన టాలెంట్ కూడా ఉందన్నమాట. సో వెంట్రిలాక్విజం ఇది. సో ఎక్కడికి వెళ్ళినా నాతో పాటే వస్తుంటాడు వీడు. సో అందరిని ఎంటర్టైన్ చేస్తుంటాడు, మధ్య మధ్యలో కొన్ని తిక్క వేషాలు వేస్తుంటాడు, మర్చిపోతుంటాడు. కాస్త మీరే జాగ్రత్తగా ఉండాలేమో మరి. ఇక అమ్మాయిలు చూడంగానే పశుపతి వస్తున్నాడు, టిల్లు వస్తున్నాడు మళ్ళీ. సో అందరూ వస్తారు. ఓకే, సో మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ 10 yearsగా చేస్తున్నారండి. ఎప్పుడు స్టార్ట్ చేశారు? యాక్చువల్గా 18లో స్టార్ట్ చేశాను మేడం. సో 18లో స్టార్ట్ చేశాను, 2018లో, 18 జనవరిలో. సో అంతకుముందు మిమిక్రీ చేసేవాడిని. సో నువ్వు కొంచెంసేపు రెస్ట్ తీసుకో, కొంచెంసేపు పండుకొని అప్పని స్థాయి తిప్పుతున్నాను, కొంచెంసేపు పడుకో, నేను పిలుస్తాను మధ్యలో. ఓకే, సో 18లో స్టార్ట్ చేశాను నేను, 2018లో. అంతకుముందు చేసేవాడిని మిమిక్రీ. చిన్న మా కొలీగ్స్ కానీ ఎక్కడ అవుటింగ్కి వెళ్ళినప్పుడు చేసేవాడిని. సో 18లో మాసా అవినాష్ గారు ఉన్నారు కదా, ఆయన ప్రస్థానం డైలాగ్ ఒకటి ఉంటుంది సాయి కుమార్ గారిది. సో దాన్ని ఇమిటేట్ చేసి చూసి నేను ట్రై చేశాను. మీకే ఇంట్రెస్ట్ వచ్చింది? నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. సో మనం ఎందుకు ట్రై చేయకూడదు. అప్పుడు జస్ట్ చంద్రబాబు నాయుడు గారు వాయిస్, చిరంజీవి గారు వాయిస్ 2-3 చేసి ఎంటర్టైన్ చేసేవాడిని. సో మనం కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పి ట్రై చేశాను. సో అలా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 100 వాయిసెస్ వరకు చేస్తాను. హిందీ వాయిసెస్తో కలిపి 100 వాయిసెస్ వరకు చేస్తాను. హిందీ బాలీవుడ్ యాక్టర్స్తో పాటు కలిపి మొత్తం 100 వాయిస్. అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటారా, లేకపోతే వీళ్ళని చూడంగానే వీళ్ళ ట్రై చేస్తే బాగుంటుంది అనే థాట్లో చేశారా ప్రాక్టీస్? సిమిటేషన్ అండి, రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి ఖచ్చితంగా. రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి. ఇక కొత్తగా. ఓకే, సో ఇంతకుముందు ఎవరు ట్రై చేయని వాయిసెస్ కూడా కొన్ని ట్రై చేశాను. ఓకే, సో ఎవరెవరు చేశారు? లైక్ ఇప్పుడు అజయ్ ఘోష్ గారు. సో నాకు తెలిసి ఇంతవరకు ఎవరు ట్రై చేయలేదు ఆ వాయిస్. అజయ్ ఘోష్ గారు పుష్ప మూవీలో. సో అదొకసారి చేస్తాను. భూమండలంలో ఏడ పెరగని సెట్టు మన శేషాచలం అడవుల్లో పెరుగుతాండది. ఏ నుంచి వేల కోట్ల సరుకు విదేశాలకు స్మగ్లింగ్ అవుతుంది. అది గోల్డ్ రాయిదే, భూమి మీద పెరిగే బంగారం, పేరు ఎర్ర చందనం. ఇలా ఉంటుంది అజయ్ ఘోష్ గారి వాయిస్. అవును, అసలు నిజంగానే మోస్ట్లీ అందరూ మిమిక్రీ అన్నాక ఎక్కువగా చిరంజీవి గారిది, సాయి కుమార్ గారిది, వీళ్ళందరివి కామన్ అయిపోయింది. అసలు ఇది చాలా కొత్తగా ఉంది. ఇంకా కొత్తగా ఎవరెవరివి ట్రై చేశారండి? సో జగపతి బాబు గారు వాయిస్ కూడా ఇంతవరకు నాకు తెలిసి ట్రై చేయలేదు. చేశారు కానీ అంత ఎక్కువ కాలేదు. సో ఇది అరవింద సమేత మూవీలో ఉంటుంది. సో ఒక వాయిస్ రావాలంటే మనకి ఏదన్నా దాంట్లో ఒక పట్టు దొరకాలి. అవును, ఆ పట్టు దొరికిన తర్వాత ఆ వాయిస్లో ఏదో ఒక చోట చిన్న స్పెషాలిటీ మనకు క్లిక్ అయితే ఆ వాయిస్ మనం చేసుకుంటూ ఉండాలి. అబ్జర్వేషన్ ఎన్నిసార్లు అబ్జర్వ్ చేస్తే అది ఆ వాయిస్ అనేది వస్తుంది. జగపతి బాబు గారు చాలా బేసిక్గా ఉంటుంది, అది చాలా బేస్గా ఉంటుంది. సో అది డైలాగ్ ఎలా ఉంటుందంటే, చంపనే చచ్చిపోదాం, పోయేటప్పుడు ఇట్టాగే ఉంటుంది, ఇంకా సేపు లేక ఈ నొప్పి కూడా ఉండదు,
కానీ బాలరెడ్డి నిన్ను చంపినప్పుడు నాకు చచ్చేది ఉంటుంది, నేను చచ్చేది వరకు ఉంటుంది. ఏం పొలంబోకు బ్యాన్ చేసినావు బాలరెడ్డి, నువ్వు మినిస్టర్ అవుతావు కానీ వాడు దేవుడు అవుతాడు. పరిపాలన ఇక్కడ ఉంటుంది కానీ ప్రజాస్వామ్యం వాడి దగ్గర ఉంటుంది. బాలరెడ్డి నాకు మార్పు ఇష్టంలే, అన్ని పాత్రే ఉండాలా, పిల్లమైనా పిల్లలైనా పగైనా చచ్చిపో. సో ఇలా ఉంటుంది ఖచ్చితంగా క్లాప్స్ కొట్టాల్సిందే. ఎందుకంటే మీరు వాయిస్లో ఎక్స్ప్రెషన్స్ ఇమాజిన్ చేసుకోవచ్చు. మనిషి అంత బాగా మాడ్యులేషన్ కూడా చాలా బాగా చేస్తున్నారు. అసలు అది నిజంగానే కష్టం కదండి. ఇప్పుడు నార్మల్గా ఒకరు సాంగ్ పాడేటప్పుడు డ్యాన్స్ చేయడము, ఆ మూమెంట్ చూసి ప్రాక్టీస్ చేయడం, ఒళ్ళు కదపచ్చు, లేదు అంటే ఎక్స్ప్రెషన్స్కి అయితే ఫేస్ కదపచ్చు. బట్ వాయిస్ని అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? అది వోకల్స్ అండి. యాక్చువల్ ఏంటంటే మిమిక్రీ అనేది బై బర్త్ వస్తుంది అందరికి, ఎవరికైనా సరే. సో మిమిక్రీ అనేది స్టార్ట్ చేస్తారు కదా చిన్నపిల్లలు, వాళ్ళ ఫాదర్ని ఇమిటేట్ చేయడము, స్కూళ్ళలో పిల్లల్ని ఇమిటేట్ చేయడము, వాళ్ళ టీచర్ని ఇమిటేట్ చేయడము, అలా అక్కడే బీజం పడుతుంది. మేబీ నాకు చిన్నప్పుడే పడి ఉంటుంది నాకు తెలిసి. ఇప్పుడు అనలైజ్ చేసుకుంటే తెలుస్తుంది నాకు ఏంటంటే, స్కూల్లో మా టీచర్ లెసన్ చదవమంటారు అక్కడికి వచ్చినప్పుడు. సో చదివినప్పుడు హిందీ టీచర్ పిలిచి చదివినప్పుడు హిందీలో చెప్పినప్పుడు, సో ఒక ముసలైన క్యారెక్టర్ వచ్చింది అనుకోండి ఆయన వాయిస్ లాగా, ఒక పాప క్యారెక్టర్ వచ్చింది అనుకోండి ఆ వాయిస్ లాగా, ఒక బామ్మ క్యారెక్టర్ వచ్చింది అనుకోండి ఆ వాయిస్ లాగా, అలా చేసేవాడిని. చేస్తాను. కాకపోతే గుర్తుపెట్టలేదు దాని మధ్యలో. సో నేను మాక్సిమం సీరియస్ తీసుకొని ప్రాక్టీస్ చేసింది మాత్రం 2018 తర్వాత. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 100 నేర్చుకున్నారు కదా. మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేసింది సాయి కుమార్ గారిదేనా? సాయి కుమార్ గారు. ఓకే, దాని తర్వాత ఇంకా గ్రాడ్యువల్గా అందరివి చేసుకుంటూ వెళ్ళారు. బట్ మీకు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు, మిమిక్రీ ఆర్టిస్ట్కి ఎంత ఇష్టం ఉంటుంది ఒక వాయిస్ని ప్రాక్టీస్ చేయడము, మాట్లాడడము బాగా ఇష్టం ఉంటుంది. మీకు వినే వాళ్ళకి మాకు కూడా బాగుండొచ్చు, కానీ దీని మీద పబ్లిక్కి కానీ వాళ్ళకున్న ఇంట్రెస్ట్ అంతా మారుతూ వచ్చింది. ఒకప్పుడు దానికి ఎంత క్రేజ్ ఆదరణ ఉండేది. అసలు మిమిక్రీ ఆర్టిస్ట్ వచ్చారంటే కూడా వావ్ అనే ఫీలింగ్, ఆల్మోస్ట్ సెలబ్రిటీ పెద్ద హీరో వచ్చారనే ఫీలింగ్ ఉండేది. అంటే ఏ ఫంక్షన్ అయినా సరే, పెళ్లి అయినా సరే, ఏదైనా సరే అక్కడ మిమిక్రీ ఆర్టిస్ట్ అనేది కంపల్సరీ ఉండేవారు ఈ మధ్య. అంతకుముందు ఖచ్చితంగా ఉండేవారు. అక్కడ మిమిక్రీ ఆర్టిస్ట్ వచ్చారంటే వాళ్ళ లెవెల్ వేరు. సో వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ అంతా వేరే లెవెల్లో ఉండేది. సో మధ్యలో ఎందుకు తగ్గిపోయింది అంటే ఏం చెప్పలేము. సో ఉంది ఇప్పుడు వేరే కొంత ఫేమస్ మిమిక్రీ ఆర్టిస్టులు ఉన్నారు. ఇప్పుడు జబర్దస్త్లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరు మిమిక్రీ ఆర్టిస్టులే, చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులే. శాంతి కుమార్ గారు కానీ, బుల్లెట్ భాస్కర్ గారు కానీ, సునామీ సుధాకర్ గారు. మీరు వెళ్ళాలనుకోలేదు ఎప్పుడు? ఎందులో యూనిక్ డైలాగ్స్ చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఆల్మోస్ట్ అది కామెడీ వేరు. అక్కడ ఏంటంటే మన స్క్రిప్ట్ రాసుకునే టాలెంట్ మన దగ్గర ఉంటే జబర్దస్త్ కూడా మనకి ఎప్పుడు డోర్స్ తెరిచి పెడుతుంది ఎప్పుడు. సో అంటారు కదా, అందులో ఉంటుంది కదా డైలాగ్ ఒకటి, టాలెంట్ ఉన్నవాడిని టాలెంట్ వచ్చినవాడిని ఎవరు ఆపలేని చెప్పేసి రాశాడు ఒక డైలాగ్, అది హైపర్ అది. సో ఉంటుంది, టాలెంట్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు అక్కడికి. ఓకే, ఇప్పుడు మీరు ఇంకొక స్కిల్ కూడా నేర్చుకున్నట్టున్నారు, సాంగ్స్ రివర్స్లో పాడడం. అలా మనకి జ్ఞాపక శక్తి మామూలుగా పాటలు గుర్తుపెట్టుకోవడానికే కొన్నిసార్లు మర్చిపోతుంటారు. మీరు రివర్స్లో ఎలా గుర్తుపెట్టుకుంటారు, అసలు ఎలా పాడతారు రివర్స్లో? ప్రాక్టీస్. యాక్చువల్లీ ఈ ఐటమ్ ఏంటంటే పేరడీ గురుస్వామి గారిని చూసి నేను నేర్చుకున్నాను. సో ఒక పాడతాను, ఒక పాట. పెరడీ సాంగ్స్ కి ఒకప్పుడు ఉన్న క్రేజ్ కూడా మామూలు ఉండేది కాదు. గల్లీ గల్లీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ఎంజాయ్ చేసేవారు. గజల్స్ కానీ పేరడీకి కానీ రేంజ్ లో ఉండేది. సో ఇప్పుడు కొందరు యూనిక్ పర్సన్సే ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసి పేరడీ పాడేవారు గురుస్వామి గారు ఒకరే ఉన్నారు నాకు తెలిసినంత వరకు. సో ఆయన పాడిన సాంగ్ ఒకటి చూసాను నేను. సో 30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా అని చెప్పేసి ఒక మూవీ ఉంటుంది. దాంట్లో నీలి నీలి ఆకాశం. సో ఫస్ట్ ఆ సాంగ్ స్ట్రైట్ గా పాడేసి తర్వాత రివర్స్ గా పాడతారు. దీనికి ఒక పేరడీ కూడా రాశారు గురుస్వామి గారు, అది కూడా పాడి వినిపిస్తాను మీకు. తప్పకుండా. మా రిక్వెస్ట్ మేరకు ఇది రివర్స్ లో పాడండి. పేరడీని ఎవరన్నా కొంచెం మాకు ఫేమస్ ఇష్టమైన హీరో వాయిస్ లో పాడితే ట్రై చేస్తాను. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా, నిలవంకను ఇద్దామనుకున్నా, హో నీ నవ్వుకు సరిపోదంటున్నా, నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే, నువ్వే వదిలేటి శ్వాసకే గాలులు బ్రతికాయి చూడవే, ఇంత గొప్ప అందగత్తెకేమి ఇవ్వనే,
నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా. ఇది స్టేట్ సాంగ్. దీన్ని రివర్స్గా పాడితే లీని లీని శంకా ఆదాయి నాకునుమా, లుబ్బుమనే నేస్తామే కాస్తూనే మానవు, నుకవంలని దాయి నాకునుమా, హో నీకు ఉన పోరిసనాటుందా, వేణూటి చెడిన కేరుతి లూరతాయి చలి ముకేలనే, వేణూటిలే దీవ కేశస్వా లులుగాయిక తీవ్ర వేడచు ತಾಯಿಂಪಾಗು ತೇಗೆದ ಅಮೇಕೆ ನೇವಯಿ లీని లీని శంక ఆదాయి నాకునుమా, లుబ్బుమనే నేస్తామే కాస్తూనే మానవు. సో ఇది రివర్స్. సో దీన్ని కాస్త పేరడీగా సైడ్ మెచ్చుకోవాలి, ఇంకో సైడ్ మనకి మేబీ ఇది ఎవరి భాషలో ఏ లాంగ్వేజ్ లో ఒక సాంగ్ ఒరిజినల్ సెపరేట్ లాంగ్వేజ్ లాగా అనిపిస్తుంది రివర్స్ గా పాడినప్పుడు. ఏ లాంగ్వేజ్ అన్నప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది, తమిళ మలయాళం ఏదో రిథమిక్ గా మీరు పాడారు కాబట్టి కూడా కొంచెం వినడానికి బాగుంది, లేకపోతే మాలాంటి వాళ్ళు పాడితే ఇక వ్యూవర్స్ అందరూ మటాచ్. దీన్ని పేరడీగా పాడితే సో కరోనా కష్టాలని ఒక పాటలో వివరిస్తే ఎలా ఉంటుంది. జాలీ జాలీ జల్సాగా వెళ్దామనుకున్నా, కరోనా వైరస్ కాటేస్తుందని మానేస్తూ ఉన్నా, వైరస్ విజృంభణ చూస్తున్నా, ఓ మాస్క్ వేసుకొని మూసుకొని కూర్చున్నా, వైరసు ప్రబలేటి తీరుకే వనుకే పుట్టింది వెన్నుకే, నువ్వే వదిలేటి శ్వాసకే వైరస్ ఉందేమో చూడవే, తుమ్మగానే పారిపోయే రోజులొచ్చనే, జాలీ జాలీ జల్సాగా వెళ్దామనుకున్నా, కరోనా వైరస్ కాటేస్తుందని మానేస్తూ ఉన్నా. ఇలా ఉంటుంది. సూపర్. కానీ కరోనాని ఇప్పటివరకు అందరం తిట్టుకున్నాము, ఒక దానికోసం పాట పాడడం ఇదే ఫస్ట్ టైం కదా. సో గురుస్వామి గారు రాశారు ఈ సాంగ్ ని. సో ఇంకొన్ని సాంగ్స్ రివర్స్ గా పాడితే చాలా ఫన్నీగా ఉంటుంది. అవునండి. ఓకే, ఇప్పుడు నువ్వు నేను మూవీలోంచి నువ్వు నేను మూవీ ఉంది, దాంట్లో ఇప్పుడు నేను రివర్స్ చేస్తే ఏమవుతుంది, నేను నూనె నూనె. అది ఇప్పుడు నీకు నేను నాకు నువ్వు అనే సాంగ్ ఉంది, ఆ సాంగ్ ఫస్ట్ స్టేజ్ గా పాడతాను. నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను, చరితలో నా నిలిచిపోయే ప్రేమికులమే నువ్వు నేను, నింగి నేల నీరు సాక్షిగా, కొండ కోన వాగు సాక్షిగా, ప్రేమ సో ఇలా ఉంటుంది సాంగ్. మీరు దాన్ని రివర్స్ పాడే కన్నా ముందు మిమ్మల్ని చాలా మెచ్చుకోవాల్సిన విషయం, పాటలు కూడా చాలా బాగా పాడుతున్నారు. సో నాకు పాడడం ట్రై చేయాల్సింది, పాడడం చాలా ఇష్టం నాకు కూడా. సో దీన్ని రివర్స్ గా పాడితే కూని నూనె కూనవును రికవరంకకు ఊను నూనె, తరిచనాలో చిలిని ఏపో మెలకు మీ ప్రేవును నూనె, గిన్నెల నేరుని గాక్షిసా डमको नाको गुवा गाक्षिसा मा प्रे ఇలా రివర్స్ ఇలా ఉంటుంది. కొన్ని ఫన్నీగా ఉంటాయి పాటలు. అవునవును, డెఫినెట్లీ. అదొక వేరే లాంగ్వేజ్ లాగా అనిపిస్తుంది, కానీ మనకు అర్థాలు తెలుసు కదా తెలుగులో, అవి చాలా వింతగా. ఇంకొన్ని పదాలు ఇందులో రివర్స్ లో పాడినాయి అంటే టంగ్ ట్విస్టర్ లా ఉంటాయి కొన్ని పాటలు. ఇప్పుడు సితారా మూవీ నుంచి జిలిబిలి పలుకులా ఉంటుంది. జిలిబిలి పలుకుల చిలిపినిగా పలికిన ఓ మైనా మైనా,
కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా మిలమిల మెరిసిన తారా మిన్నుల విడిన సితారా మిలమిల మెరిసిన తారా మిన్నుల విడిన సితారా మధువుల పెదవుల మమతలు విసిరిన ఓ మైనా కలలను పెంచకు కలతను దాచకు ఓ మైనా ఏమైనా జిలిబిలి పలుకుల చిలిపిగా పలికిన ఓ మైనా సో దీన్ని రివర్స్గా పాడడం చాలా కష్టం అండి, ఎందుకంటే టంగ్ ట్విస్టర్లో ఉంటాయి మాటలన్నీ, అన్ని పదాలన్నీ రివర్స్గా పాడాల్సి ఉంటుంది. చూడాలి ఇది మెయిన్ టాస్క్. సో రివర్స్గా పాడితే ఎలా ఉంటుంది? లిబిలిజిల కులుపగా పిలిచిన కిలిప నామై ఓ నామై లకి లకిలువుగా నలుపులవన కిలిచి నామై ఓ నామై లమిలమిన సిరిమెరాత లన్ను మినడి విరతాసి లమిలమిన సిరిమెరాత లన్ను మినడి విరతాసి లవుదుమ లవుద పెలుతమ మన సిరివి నామై ఓ నులలక కూచె పెనుతలక కూచద నామై ఏ నామై ఓ లిబిలిజిల కులుపగా పిలిచిన కిలిప నామై ఓ నామై. సో ఇలా చాలా బాగా పాడుతున్నారు మీరు. యాక్చువల్లీ మేబీ అది కామెడీ అనిపిస్తుంది, కానీ మీరు మంచి రిథమిక్ గా వెళ్తున్నారు కాబట్టి కొంచెం మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నారు. రివర్స్ గా పాడినా స్ట్రైట్ గా పాడినా రిథమ్ ఉంటేనే వాళ్ళకి రీచ్ అవుతుంది. సో సాంగ్ ఆల్రెడీ వాళ్ళు వినే ఉంటారు కాబట్టి, సో నువ్వు రివర్స్ గా పాడినా అది టచ్ కావాలంటే పదాలన్నీ ఒక క్రమంలో చెప్పాలి. క్రమంలో చిన్న పదంలో మిస్ అయినా సరే దాని అర్థం వెళ్ళిపోతుంది, బాగోదు కూడా, రిథమ్ మనకి నీట్ గా రాదు కూడా. మీరు ఇప్పటివరకు ఎన్ని మిమిక్రీ ఆర్టిస్టులు చేశారు కదా, సో ఇంతమంది డైలాగ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేశారు. ఎవరన్నా ఆర్టిస్ట్ కానీ ఎవరన్నా హీరో కానీ ఎవరన్నా మిమ్మల్ని ఇప్పటివరకు కలిసి కానీ అప్రిషియేట్ చేయడం కానీ ఇవన్నీ జరిగాయి? సో యాక్చువల్లీ ఏంటంటే త్యాగరాయ గాన సభలో ఒకసారి బాబు మోహన్ గారే వచ్చారు. సో నాకు ఏంటంటే అదృష్టం ఏంటంటే ఆయన ముందే ఆయన వాయిస్ చేసే అవకాశం దొరికింది. సో యాక్చువల్లీ ఆ రోజు మిమిక్రీ ఆర్టిస్టులు చాలా మంది వచ్చారు, ఎవరు ఆయన వాయిస్ చేయలేదు. సో నేను చేశాను, బాబు మోహన్ గారు ఎదురుగానే ఆయన వాయిస్ చేశాను. అప్పుడు ఏ డైలాగ్ చెప్పారు? సో ఆయన రెగ్యులర్గా చెప్పే డైలాగే, అన్నో బుచ్చికి బుచ్చికి బుచ్చికన్నా ఈరోజు ఐ డ్రీమ్ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారన్నా, నాకు చాలా సంతోషంగా ఉందన్నో. మరి అదే ఎందుకు ఏమిటి ఎలా, ఎందుకు ఏమిటి ఎలా, నేను అక్కడికి వెళ్ళబట్టే కదా అక్కడ బాంబు ఉందని అది పేలుతుందని తెలిసింది, అందుకే మనం ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి. ఒక్కసారి భవ్య గారు చప్పటి కొడితే నేను పోయేస్తా. భవ్య గారు గన్మైకుంటే అనేది స్టేజ్ పైన వేసే విధానం వేరే ఉంటుంది. ఓకే ఓకే, అవునవును, చాలా బాగుందండి. మీరు ఓన్లీ వాయిస్ తోటి ఎక్స్ప్రెషన్స్, ఆ ఎంటర్టైన్మెంట్, ఆ మూమెంట్ అన్నీ తెలుస్తున్నాయి. సో ఇప్పుడు మనం చిన్న గేమ్ లాగా, ఇప్పుడు మీరు మన పుష్పరాజ్ వాయిస్ కూడా చేస్తారు కావచ్చు కదా, మన అల్లు అర్జున్ గారిది. సో అల్లు అర్జున్ గారిది ఒకటి పుష్ప నుంచి ఒక మంచి ఫేమస్ డైలాగ్ చెప్పారనుకోండి, దాన్ని మనం వేరే హీరోస్ మోడ్యులేషన్ కూడా ట్రై చేసి చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు ఒకటి ఏదైనా మంచి డైలాగ్ మన ఆడియన్స్ కోసం. సో అల్లు అర్జున్ గారు అంటే ఇంతకుముందు వాయిస్ కొంచెం టిపికల్గా ఉండదు ఆయనది. సో అల్లు అర్జున్ పుష్ప 2 వచ్చిన తర్వాత మా మిమిక్రీ ఆర్టిస్ట్లో కూడా చాలా తేలికైపోయింది ఆయన వాయిస్ చేయడం. ఎందుకంటే పాన్ పరాక్ వేసుకొని వచ్చింది కాబట్టి మాకు కూడా ఈజీ అయిపోయింది. సో పాన్ పరాక్ స్టైల్ పెట్టుకుంటే మాకు కూడా అల్లు అర్జున్ గారి వాయిస్ వచ్చేస్తుంది. మామూలుగా ముందుగా అల్లు అర్జున్ గారి వాయిస్ రుద్రమదేవిలో ఒక లెంతీ డైలాగ్ ఉంటుంది. కోనకన్నారెడ్డి, నా గురించి మీలో ఎక్కువ మందిని ఉంటారు, ఎందుకంటే నన్ను నేరుగా చూసిన వాళ్ళ తక్కువ మందే బతుకుంటారు. గమ్మునుండువా, ఈ స్తూపాలెక్కుడు, ఈ పుల్గొక్కుడు, మన్ను విసుకుడు ఇవేం పందాలరా వేసి నా మొల్తాళ్ళెత్తు. అయినా పులిపాలు విండోనికి బర్రె పాలు విండో పందే మారా. శ్రీ రుద్రమదేవి గడ్డ. అందులో ఇప్పుడు పుష్పకి వచ్చేసరికి, షారా ఇదేంటో తెలిసిన షారా, మా నాయన రక్తం, మా అన్నలు అక్కడి నుంచి లాక్కోకముందుకే మా నాయన నాకు ఇచ్చుండాడు, సొంత పొగరుతో పెరిగిన బ్రాండ్ రా ఇదే. పుష్పరాజ్ నీ అవ తగ్గేదేలే. ఇలా ఉంటుంది పుష్పరాజ్. అయితే పుష్పరాజ్ లాగా మంచిగా ఇచ్చి పడేసారు కదా. నెక్స్ట్ మరి ఒకవేళ సపోజ్ ఇది ఇంత మాస్ కదా, ఫస్ట్ నేను మేబీ మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, ఒకవేళ ఈ డైలాగ్ మహేష్ బాబు గారు చెప్తే ఎట్లా ఉంటుంది? మహేష్ బాబు గారు,
అనయ్య ఇదేంటో తెలుసా అనయ్య, మా నాన్న రక్తం అనయ్య. మా అన్నలు అక్కడ లాక్కునే ముందుకే మా నాన్న నాకు ఇచ్చున్నాడు. సొంత పొగరుతో పెరిగిన బ్రాండ్ రా ఇది. పుష్పరాజ్ నీవు తగ్గేదేలే. ఎలా ఉంటుంది మహేష్ బాబు గారు? ఇది మనకి ఇది కామన్, మీరు ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఎలా ఉంటుంది? నిజంగా ఈ డైలాగ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చెప్తాను ఖచ్చితంగా. పుష్పరాజ్ డైలాగ్ చెప్పాల్సింది, ఎందుకంటే పుష్పరాజ్ గారు పుష్పరాజ్ డైలాగ్ చెప్పడం వేరు, పవన్ కళ్యాణ్ వచ్చి పుష్పరాజ్ డైలాగ్ చెప్పడం వేరు. చాలా చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను మీకోసం, ఎందుకంటే భవ్య గారు రిక్వెస్ట్ చేస్తారు కాబట్టి. ఇది అసలు ఇది పీక్స్, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పండి. ఇదేంటో తెలుసు సార్, ఇదేంటో తెలుసు, మా నాన్న రక్తం. మా అన్నలు అక్కడి నుంచి రాకకు ముందుకే మా నాన్న నాకు ఇచ్చిండాడు. సొంత బ్రాండ్తో పోయిన పొగర్రా ఇది. పుష్పరాజ్ నీ తగ్గేదేలే. సూపర్. మొత్తానికి ఇది ఇది రెండు కలిపేశారు, కానీ అదరగొట్టారు. కొంతమంది కమెడియన్ చెప్తే ఎలా ఉంటుంది, లైక్ ఇప్పుడు సుమన్ శెట్టి గారు ఇదేంటో తెలిసిన సారు, మా నాన్న రక్తం. మా అన్న నాకకు ముందుకే మా నాన్న నాకు ఇచ్చిండాడు. సొంత బ్రాండ్తో పోయిన బ్రాండ్ ఇది. పుష్పరాజ్ నీవు తగ్గేదేలే. ఇంత పవర్ఫుల్ డైలాగ్ ని ఇలా కూడా చెప్పచ్చు. బాగుందండి. కమెడియన్ చేస్తే వాయిస్ మారిపోతుంది, దాంట్లో ఫన్నీగా ఉంటుంది. సో మీ స్టేజ్ పైన ఇలాగే చేస్తుంది చాలా. అవును, మనం ఇంకోటి మర్చిపోయాం. కమెడియన్ అంటే ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు మీరు కొత్త ఆర్టిస్టుల డైలాగ్స్ ట్రై చేసామన్నారు. ఇప్పుడు మీరు అజయ్ ఘోష్ గారిది చేశారు, జగపతి బాబు గారిది చేశారు, వెన్నెల కిషోర్ గారిది కూడా ట్రై చేశారంటే ఇప్పటివరకు ఎవరు చేయలేదు. అది ఎలా చేస్తారు? ఈసారి ఏదైనా కొత్త డైలాగ్ ని వెన్నెల కిషోర్ గారి సాక్షి అయిన డైలాగ్ ఉంటుంది ఒకటి. సో భలే భలే మోగాడివో సినిమాలోంచి ఆయన డైలాగ్. హైబ్రిడ్ పూలు పళ్ళ కోసం కోడి పెంట గేదె పేరుతో చేసిన షిట్టుకోవడం సారా ఇది. ఇది వాడితే మొక్కలకు ఎరువు ఉండదు, రైతులకు అరువు ఉండదు. ఎవరో ఎదవని చెప్పారు రా, లేదు కాదు. ఒరే ప్రవీణ్, ఎర్రగడ్డ హాస్పిటల్కి ఆటో మాట్లాడు, వేటప్పుడు వీళ్ళు జాయిన్ చేసి పోట నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. ఇలా ఉంటుంది డైలాగ్. చాలా తక్కువ మంది ట్రై చేస్తారు. సో ఇంకా మీరు ఇంకా కొత్తగా ఎవరెవరు డైలాగ్స్ ట్రై చేశారు? సో పిల్లలకి ఇంతకుముందు చేసినట్టు అజయ్ ఘోష్ గారు కానీ. సో ఎస్జే సూర్య గారు చాలా మందికి ఏంటంటే ఎస్జే సూర్య గారికి ఇంతకుముందు రవిశంకర్ బొమ్మల రవిశంకర్ గారు డబ్బింగ్ చెప్పేవారు. ఇంతకుముందు సరిపోదా శనివారం మూవీ ముందుకు వరకు బొమ్మల రవిశంకర్ గారు డబ్బింగ్ చెప్పారు దానికి. అప్పుడు ఆ వాయిస్ మాడ్యులేషన్ వేరేలా ఉండదు. సో రవిశంకర్ గారి స్పెషాలిటీ ఏంటంటే వారు ఆర్టిస్ట్ని చూసి దాన్ని తగ్గట్టు ఆయన మిమిక్రీ చేసి చెప్తుంటాడు. జింకలు చంపితే శిక్ష, మేకలు చంపితే శిక్ష లేదు. జింకలు తక్కువగా ఉన్నాయి, మేకలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఉండడం మేకలు తప్ప? ఈ భూమి మీద మేకల కంటే ఎక్కువగా మనుషులు ఉన్నారు, వాళ్ళని చంపితే తప్పేంటి? సో ఇలా ఉంటుంది ఎస్జే సూర్య గారు చెప్పిన డైలాగ్. సో సరిపోదా శనివారం మూవీకి ఆయన ఓన్ గా డబ్బింగ్ చెప్పుకున్నారు. యాక్చువల్ ఆయన ఓన్ డైలాగ్ కి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తక్కువ, కొంచెం దానికి దగ్గరలో ఉంటుంది. కాకపోతే ఓన్ డైలాగ్ లో కొంచెం వేరేలా ఉంది. టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయని నన్ను అడితే సదావేడు. టాయిలెట్స్ ఎక్కడ చెప్పి కూడా కనబడుతున్నాడు నీకు. టాయిలెట్ వెళ్ళంటే వెతుక్కొని వెళ్ళు. నీటి అడ్డు పోసుకొని మాత్రం కష్టపడలేవా? వస్తురా సుధా. అసలు ఆ సినిమా మొత్తం డైలాగ్ మాడ్యులేషన్ తో చాలా ఎంటర్టైన్మెంట్ వచ్చిందనమాట మనందరికి. సో మీరు కూడా చాలా చాలా సూపర్బ్ గా ఎంటర్టైన్ చేస్తున్నారండి. ఇంకా మరి నెక్స్ట్ ఎవరైనా ప్రాక్టీస్ చేస్తున్నారా? ఎప్పటి వరకు ట్రై చేయని వాళ్ళు ఎవరైనా? సో రీల్ చేయాల్సింది. ఎందుకంటే ఈ మధ్య రానా గారి డైలాగు ప్రాక్టీస్ చేస్తున్నాం. కృష్ణం వందే జగద్గురు మూవీ నుంచి రానా గారి డైలాగ్ ఉంటుంది. అది అసలు పౌరాణిక నాటకానికి సంబంధించిన డైలాగ్. అది కృష్ణం వందే జగద్గురు మూవీ నుంచి డైలాగ్ ఉంటుంది అది. సో డైలాగ్ అంటే ఇప్పుడు రానా గారి వాయిస్ చాలా మంది తక్కువ మంది ట్రై చేస్తారు. అది కూడా అది లెంతీగా ఉంటుంది, కొంచెం ఒక 1 minute వరకు ఉంటుంది డైలాగ్. నేను బాలగులను కాదురా ఏలికను, చండ ప్రచండ ప్రతాప పరాక్రమణ భీమసేనుడి పుత్రుడను, ప్రళయకాల భీకర ప్రభంజన పౌత్రుడను, వీర ఘటోద్గజుడను,
అతల వితల సుతల పాతాల రసాతల భూతలమంత భర్తవంశ యశోకేతన మెగుర వేసిన పాండవంశ సంభూతుడనై రాజస రాక్షస గుణసంగమ బలసింగమునై మంత్ర తంత్ర రణతంత్ర గుణతంత్ర మంత్రాంగ తంత్రాదిగా సమస్త శస్త్రాస్త్ర సాధకుడనై సురుచర సురచర పరిచర సహచర సమూహముతో ధరాతలమంత శోధించి సాధించి పాలించగల వీర సూర ధీరాగ్రేసుడనై దానవ మానవ నవ జీవుడైనందుకు అనన్య సామాన్యమగున యశశ్చంద్రిక అరణ్యంలో పాలైనది. నాధురుండియూ నా మాత అనాథగా జీవించినది. నేడు నా తల్లి ఉనికిని చాటి ఉత్తమ కుమారుడనే కీర్తి గడించినాను. అమ్మా భూమాత జగజ్జనని నీ పుణ్యగర్భవాసన కలిసి మురిసే సమయం ఆసన్నమైనది. కలుపుకో తల్లి కలుపుకో. ఇలా లెంతీగా ఉంటుంది, పౌరాణిక డైలాగ్ అనమాట అది. ఓకే, సో మొత్తానికి చాలా సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు. దీనికి మంచి కీర్తి ప్రతిష్టలు రావాలి, గుర్తింపు రావాలి, అప్పుడే గుర్తింపు రావాలండి. లైక్ చెప్తున్నాను కండి, మాకు మిమిక్రీ ఆర్టిస్ట్కి రికగ్నేషన్ అవ్వాలని నాకు తెలిసి మీలాంటి ఛానల్స్ ఫర్ ఎవరైనా. అవును, సో మేము చేస్తాం, మిమిక్రీ చేస్తాం, చాలా స్టేజ్ల పైన చేస్తాం, త్యాగరాయ గాన సభలు కానీ ఇక్కడికి వెళ్తుంటాం. సో మాకు ఒక పుషప్ రావాలి, మా దగ్గర స్టఫ్ ఉంది, మ్యాటర్ ఉంది అని తెలిసింది. చాలా మంది మీ ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ చాలా బాగా యాప్ట్గా బాగా చేశారు మీరు. అండ్ ఒకవేళ అండ్ ఒక్కసారి మనము క్లోజ్ చేసే ముందు ఎవరైనా బాలీవుడ్ స్టార్ది బాగా అందరికీ నచ్చే స్టార్ది ఒక డైలాగ్. సో నాకు మంచి పేరు తెచ్చినట్టు డైలాగ్ అంటే నానా పటేకర్ గారు. ఓకే, సో నానా పటేకర్ గారిది ఒక ఆల్మోస్ట్ 2 minutes డైలాగ్ ఉంటుంది. మామూలు లెంతీ డైలాగ్స్ ఎక్కువ చెప్తుంటాను. సో నానా పటేకర్ ఒక 2 minutes డైలాగ్ ఉంటుంది, క్రాంతివీర్ మూవీ నుంచి. आ गए मेरी मौत का तमाशा देखने, तब मुझे लटका देंगे, जुबान ऐसी बाहर आएगी, आंखें बाहर आएंगी, थोड़ी देर लटकता रहूंगा, ये मेरे भाई मुझे नीचे उतार देगा, फिर अब चर्चा करते घर चले जाओगे, खाना खाओगे, सो जाओगे. तुम्हारी ये नामर्दानी की मुश्किली एक दिन देश की मौत तमाशा इसी खामों से देखेगी. खुश नहीं कहना तुमसे मुझे, कुछ नहीं, तुम्हारी जिंदगी में कोई फर्क नहीं पड़ने वाली है. अंधेरे में रहने की आदत पड़ी है, तुम्हें गुलामी करने की आदत पड़ी है. पहले राजा महाराजाओं की गुलामी की, फिर अंग्रेजों की, अब जिन गद्दार नेताओं की, गुंडों की. धर्म के नाम पर ये तुम्हें बहकाते, तुम एक दूसरे गले काट रहे हो. काटो, ऊपर वाला भी ऊपर से देखता होगा तो शर्म आती होगी, सोचता होगा मैं सबसे खूबसूरत चीज बनाई थी, इंसान. इंसान नीचे देखे सब कीड़े बन गए, कीड़े कीड़े रेखते रहो, सड़ते रहो और मरो. आए और गए, खेल खत्म. क्यों जिए मालूम नहीं, क्यों मरे मालूम नहीं. कलम वाली भाई क्रांति लाना चाहती थी, कलम की जोर पर काले वर्तमान खत्म करना चाहती थी. कौन समझा उसकी बात को? सब सारे मुर्दे जिंदा लाशें किसे जगाती हो? मैं जाग गया, कुछ अच्छा काम करके जा रहा हूं, सुकून है. लेकिन ध्यान में रखना, तुम्हारी ये खामोशी कल तुम्हारे बच्चों के लोना बन जाएगी. एक कानून वाले वर्दी वाले नेता इन्होंने अपने मन बेच दिए. एक दूसरे को जलाते वक्त तुम्हारे मन कहां गया था? भाड़ में. एक फिस्टू जैसा हमारी पड़ोसी मुल्क, जो शायद आने वाले कल में दुनिया के नक्शे पर अपने आप को देख नहीं पाएगा, एक बात भूल रहा है. उनके घर में जो रोटी बनती है ना, उसकी आटा भी विदेशी किसी बीस के आता है. साले खुद के देश में एक सुई नहीं बना सकते, हमारे देश को तोड़ने की सपना देखते. वो ये सपना देख सकते, उनको मालूम है कि मुर्दों का देश है, वतन के लिए किसी कोई हमदर्दी नहीं. इसे धोना बिल्कुल आसान है. मैं हिंदू, मैं मुसलमान, मैं सिख, मैं फलाना, मैं डिमका. एक लाठी तो कोई भी तोड़ सकते, लेकिन लाठी के भड़े को तोड़ना मुश्किल है. मैंने बचपन में पढ़ा था स्कूल में, तीसरी में. मैं क्यों समझा रहा तुमको, क्यों समझा रहा? पागल हूं मैं, घुसा बड़ा है मेरे दिमाग में. क्यों बातें करें पत्थरों से? हंसो, खुशियां मनाओ. क्रांति की राह पर एक और कुत्ते की मौत मरना जा रहा है, कल और कोई मरेगा. हमें क्या, हम इसी तरह जिएंगे, है ना? जियो भाई, जैसे चाहे वैसे जियो. मैं इसी की जिंदगी नहीं जीना चाहता. ए ला भाई, चल चल चल. హ్యాంగింగ్ ముందుకు ఈ డైలాగ్ లెంతీ. అసలు మీరు మొత్తం ఆ సీన్ మొత్తం మీ మైండ్ లో పెట్టుకున్నట్టున్నారు కదా, యాజ్ ఇట్ ఈస్ మూమెంట్ అలా ఇలా అన్ని చేస్తున్నారు. సో నాకేంటంటే ఇన్స్టెంట్ గా విత్ ఇన్ సెకండ్స్ లో వాయిస్ చేంజ్ చేయడం కూడా నాకు అలవాటు. లైక్ చెప్పాలంటే అపరిచితుడు ఉంది కదా, అవునవును, అపరిచితుడిలో డైలాగ్ ఉంటుంది, టార్చర్ సీన్ లో డైలాగ్ ఉంటుంది, విత్ ఇన్ సెకండ్స్ లో అక్కడ మారిపోతుంటాడు. సో అది నిన్ను ఇమిటేట్ చేస్తున్నాడు స్టేజ్ పైన. ఇంకా ప్రకాష్ రాజ్ చెప్తుంటాడు, రా నేనే పెద్ద నటుని, నా దగ్గర నటిస్తావు, నీ ప్రాణం తీస్తాను. నీకు ధైర్యం ఉంటే నన్ను కాల్చకండి, నన్ను కాల్చరా. భగవంతుని సాక్షిగా 5 హత్యలు ఎటువంటి తప్పు చేయలేదు, చేసింది నేనే. నన్ను బయటికి పంపించండి సార్. రోమని బయటికి పంపరా. ఇప్పుడు నేను ప్రకాష్ రాజ్ గారి లాగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలేమో. అసలు సూపర్, ఎరగదీసావురా అని చెప్పేసారండి మీరే. నాకు రాదు కాబట్టి నా తరపున మీరే చెప్పేసేయాలి. సో ఇన్స్టెంట్ గా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్స్ లో వాయిస్ చేంజ్ చేసి సీన్ మొత్తం నిజంగా ఈ వీడియో కనుక వాళ్ళు చూస్తే మీకు నిజంగానే ప్రకాష్ రాజ్ గారి ఎక్స్ప్రెషన్స్ మీకు యాడ్ చేస్తారు, మన మీమర్స్ రెడీగా ఉంటారు. ఇలాంటిదే మగధీరలో కూడా ఉంటుంది. ఓకే,
మగధీర మూవీలో 100 ఫైట్ సీన్ ఉంటుంది కదా, శ్రీహరి గారు రామ్ చరణ్ గారు ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ ఆ డైలాగ్ ఉంది. రే భైరవా, నీ కథలో నిజం ఉంటే, నీ ఒంట్లో రోషం ఉంటే, నా మనుషుల్ని 100 మందిని పంపిస్తా, దాని మీద చేయబడకుండా ఈ రాజ్యాన్ని రాని నీకే అప్పచెప్తాను రా. విండు చెప్పులు వీళ్ళు నిన్నుకొని మరి పంపించు, వాళ్ళని చూస్తే నువ్వు సగం చేస్తావురా. లెక్క ఎక్కువైన పనులు తక్కువ కాకుండా చూసుకో. 100 మందిలో ఒక్కడు బతికినాను ఓడినట్టేరా. ఒక్కొక్కని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఇలా ఉంటుంది. సో ఫుల్ ఎనర్జీ కూడా కావాలి మీకు, స్టమక్ నుంచి రావాలి కదా మొత్తం అంతే ఎనర్జీ. అండి. డైలాగ్ చెప్పినప్పుడు ఏంటంటే కొన్ని థ్రోట్ నుంచి తీసే వాయిస్ ఉంటాయి, అవునవును కొన్ని స్టమక్ నుంచి తీసే వాయిస్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని లెంతీ డైలాగ్స్ ఎలా అంటే, ఇప్పుడు దానవీర శూరకర్ణి మూవీ అవును ఎన్టీఆర్ గారిది అవును ఆల్మోస్ట్ ఒక 2.5-3 minutes డైలాగ్ ఉంటుంది. అది అవునవును. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అలాంటి డైలాగ్స్ కి కొంచెం ఎనర్జీతో పాటు మనకు స్టమక్ నుంచి చాలా ఎనర్జీ తీయాల్సి అంటే ఒకవేళ ఇప్పుడు మనం ఇవన్నీ అందరూ చూసాం, సూపర్ గా చేస్తున్నారు కదా, ఒకవేళ షారుఖ్ ఖాన్ ది ఒక చిన్న డైలాగ్ ఏదన్నా ఒకటి చెప్పి मृत्यु मृत्यु महासेना क्या है मृत्यु, हमारी आत्मबल से शत्रु का बल ज्यादा है, ये सोचना है मृत्यु. उस मृत्यु को जीते मैं जा रहा हूँ, मेरे साथ आएगा कौन, मेरे साथ मरेगा कौन. సో మామూలుగా హిందీలో బాహుబలి డైలాగ్ ఉంది కదా, అది షారుఖ్ ఖాన్ గారు చెప్తే ఎలా ఉంటుందని చెప్పేసి అక్కడ ట్రై చేస్తుంటాను నేను. ఓకే. సో హిందీలో ఇప్పుడు నానా పాటేకర్ గారు, షారుఖ్ ఖాన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు. సో అమితాబ్ బచ్చన్ గారిది ఒక మోటివేషన్ డైలాగ్ ఉంటుంది ఒకటి, कि लहरों से डरकर नौका कभी पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. नन्ही चींटी जब दाना लेकर चलती है, चढ़ते दीवारों से 100 बार फिसलती है. मन का विश्वास रगों में सांस भरता है, चढ़कर गिरना गिरकर चढ़ना ना करता है, आखिर उसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. ఇలా మిమ్మల్ని కూర్చోబెట్టుకొని ఓ 3 గంటలు సినిమా చూసినట్టు వరుసగా అందరు ఆర్టిస్టులు చెప్పుకొని హ్యాపీగా వినొచ్చు, అంత బాగా చేస్తున్నారు. డైరెక్ట్గా ఎవరైనా వాళ్ళని చూడలేని వాళ్ళు వాళ్ళ వాయిస్ విని హ్యాపీ ఫీల్ అవుతారు, వాళ్ళ ఫ్యాన్స్ ఆర్టిస్టులు అందరివి. సో నిజంగా మనము, నేను అతిశయోక్తి కాదండి, మీ కళకి ఖచ్చితంగా ఒక గుర్తింపు రావాలి. అప్పుడు వస్తేనే మాలాంటి వాళ్ళు ఇంకా అసలు ఇట్లాంటి ఆర్ట్ కూడా ఉంటుంది, ప్రతిదాన్ని రెస్పెక్ట్ చేయాలనేది మాకు కానీ చూసే యూత్కి కానీ వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. సో మరి మా యూత్కి ఫైనల్గా మీకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, మన డార్లింగ్ ప్రభాస్ అంటే అసలు ఆ హ్యాష్ ట్యాగ్కి ఒక రేంజ్ వైబ్ ఉంటుంది అనమాట, వరల్డ్ వైడ్ ఉంటుంది. సో ఒక్కసారి మా డార్లింగ్ ప్రభాస్ వాయిస్ తోటి మా ఆడియన్స్ని అడ్రస్ చేస్తూ చెప్తే, మనం ఎండింగ్ ఇస్తే అది మీకు మొత్తం టర్నింగ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ అవ్వాలన్నమాట. సో ప్రభాస్ గారు, మరణం మరణం మహాసేన, ఏది మరణం, మన గుండె ధైర్యం కంటే శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం, రణరంగంలో చావకుండా పెరిగితనంతో బ్రతికునడం మరణం, ఆ మరణాన్ని గెలవడానికి నేను వెళుతున్నాను, నాతో వచ్చేదేవుడు, నాతో చచ్చేదేవుడు, ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదేవుడు, జై మహిష్మతి. సో ఇది చెప్పినప్పుడు ఏంటంటే, నాతో వచ్చేది ఎవరని చెప్పినప్పుడు ఆడియన్స్ వాళ్ళు వస్తుంటారు, నేను నేను అని చెప్పి అరుస్తుంటారు ఆ డైలాగ్ చెప్పినప్పుడు అక్కడ నుంచి. అవునవును, సూపర్ ఉంటుంది. ఒక్కసారి సేమ్ అదే, ఇంకా వీలైతే పోయేదేముంది డ్యూడ్, మహా అయితే తిరిగి ప్రేమిద్దాం అని చెప్పి మా ఆడియన్స్కి ఎండింగ్ ఇద్దాం. వీలైతే పోయేదేముంది ప్రేమిద్దాం, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు, అంతకంటే ఏం చేస్తారు. రైట్, సూపర్. సో అర్థమైంది కదా, వీలైతే పోయేదేముంది డ్యూడ్, ఇలాంటి కళాకారులని మనము ఎంకరేజ్ చేద్దాం. మహా అయితే ఏముంది, ఇంకా ఎక్కువ మంది కళాకారులు మన ముందుకు వస్తారు. మరి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ ఇంటర్వ్యూస్ కోసం కీప్ వాచింగ్ ఎట్.